హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం అండ్ ప్రైజ్ ద లాట్. రిపబ్లిక్ డే యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. సో ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా పేరు సంగీ శాంసన్ అండి. ఈరోజు మనం 26th జనవరికి సంబంధించిన కొంత సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. మేబీ అన్నీ ఇంపార్టెంటే మన లైఫ్లో, డే టు డే లైఫ్లో కొంత సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నము ఈ వీడియోలో చేద్దాం. అండ్ అలాగే ఫ్రెండ్స్, బిబ్లికల్గా కూడా ఈ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని బైబిల్ వచనాలని కొన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా ఈ వీడియోలో చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. ఎంటైర్ కంట్రీలో ఉన్న ప్రతి సమాజానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి గ్రామానికి, ప్రతి మతపరమైనటువంటి ప్రజలకి కావచ్చు, వృద్ధులకు, చిన్నవారికి, పెద్దవారికి, అందరికీ కూడా రిపబ్లిక్ అంటే సెలబ్రేట్ చేసుకునే ఒక సందర్భంగా దీన్ని అయితే మనం చూడవచ్చు. సో ఈ 26th జనవరి సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం అనేది అమలులోనికి 1950లో 1950లో అమలులోనికి వచ్చింది. ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెన్స్ తర్వాత దొరికిన సెకండ్ ఫ్రీడమ్ అని కూడా మనం చెప్పవచ్చు. సో అప్రెషన్ నుంచి, బ్రిటిష్ యొక్క రూల్ నుంచి మనకు August 15 సో మనకు ఎలా అయితే ఫ్రీడమ్ దొరికిందో, అండ్ అలాగే సొసైటీలో మనకు ఒక ఫ్రీడమ్ను తీసుకొచ్చినటువంటి దినం ఏదంటే 26th జనవరి. ఈ 26th జనవరిలో కాన్స్టిట్యూషన్ అనేది అఫీషియల్గా ఎంటైర్ కంట్రీకి మొత్తము అఫీషియల్ డేట్గా దాన్ని అనౌన్స్ అయితే చేశారు. సో రాజ్యాంగం గురించి కొన్ని మాటలను చూస్తే, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సుప్రీం లా. సో దేశం అంతటికీ కూడా ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సవరణలు జరిగించి ఈ కాన్స్టిట్యూషన్ అయితే, ఈ రాజ్యాంగం అంటే మన కొరకు ఏర్పరిచారు. సో ఈ రాజ్యాంగంలో ఉన్న చట్టాలకు ప్రతి ఒక్కరూ కూడా విధేయత చూపించాల్సిందే అన్న తీర్మానాన్ని అయితే తీసుకొచ్చారు. సో ఇందులో ఈ సుప్రీం లా, మనకు అందుకే సుప్రీం కోర్ట్స్ ఉంటాయి. సో దీంట్లో ఉన్న ఈ ఫండమెంటల్స్ రైట్స్ని బేస్ చేసుకొని కంట్రీలో ఉన్న ఈ కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్గా సిటిజన్స్ లైఫ్ ఉంటుందా లేదా, ప్రతి ఒక్క పౌరుని జీవితం అలా కొనసాగుతుందా లేదా, ఒకవేళ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని అతిక్రమిస్తే వారికి పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాల్ని కూడా సుప్రీంకోర్టు ద్వారా మనకు వివరించబడుతుంది. ఈ సుప్రీంకోర్టు రన్ అయ్యేది దేని ద్వారా అంటే కాన్స్టిట్యూషన్. సో ఈ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు అనేది రన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, రిపబ్లిక్ డే గురించి ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే ఏంటంటే, సో రిపబ్లిక్ డే అంటే లీడర్ని మనం ఎన్నుకోవడానికి, లేకపోతే ఏదైనా స్వదాగా నిర్ణయం తీసుకోవడానికి మనుషులందరికీ దొరికిన ఫ్రీడమ్. సో నిర్ణయాలు స్వదాగా తీసుకోవడానికి. అండ్ ఇంకా దీంట్లో మనం చూస్తే కనుక ఈ కాన్స్టిట్యూషన్లో, సో ఏ గవర్నమెంట్ మారినా ఈ యొక్క కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్గానే వాళ్ళ లైఫ్, పరిపాలన అన్నీ కూడా కాన్స్టిట్యూషన్కి రిలేటెడ్గా, దీనికి అనుకూలంగా కొనసాగాలనే నిర్ణయాన్ని 26th జనవరిలో 1950లో నిర్ణయించారు. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇందులో ఈ కాన్స్టిట్యూషన్లో అసలు ఏమున్నాయని మనం వెతకగలిగితే 448 ఆర్టికల్స్ అయితే మనం చూస్తాం. దాన్ని 25 పార్ట్స్గా డివైడ్ చేశారు. అండ్ అలాగే 12 షెడ్యూల్స్గా ఈ కాన్స్టిట్యూషన్ అయితే డివైడ్ చేశారు. సో కాన్స్టిట్యూషన్లో మెయిన్లీ మనకు కనిపించేది ఏంటంటే ఫ్రెండ్స్, ఫండమెంటల్ రైట్స్ ప్రతి పౌరుడికి కూడా, అండ్ పౌరుడిగా తనకు కొన్ని హక్కుల్ని, నాయకుల్ని ఎన్నుకునే హక్కు, తన స్వేచ్ఛగా బ్రతకడానికి ఎన్నో రైట్స్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు. దాదాపు 448 ఆర్టికల్స్ అనేది రాశారు. సో ఈ ఆర్టికల్లో ప్రతి సమాజానికి సంబంధించి, ప్రతి సిచ్యువేషన్కి సంబంధించి, కంట్రీలో జరిగే స్టేట్స్కి సంబంధించి అన్ని విషయాలను ఈ రాజ్యాంగంలో పొందుపరచుంచారు. సో ఈ రాజ్యాంగం నిర్మించారు కనుక
ఇలా మనకు దొరికిన ఈ ఫ్రీడాన్ని, ఇలా దొరికిన మనకు స్వేచ్ఛని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ దినము మనకు ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. సో అదివరకు బ్రిటిష్ రూల్ చేస్తున్నటువంటి సమయంలో 1935లో ఉన్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్కి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని రీప్లేస్ చేస్తూ 1915లో సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క టీం అంతా కష్టపడి ఎన్నో అవకతవకలు వీటన్నిటిని చూసి అండ్ ఫైనలీ 26th జనవరిలో దీన్ని మనకు కన్ఫర్మ్ చేశారు. కనుక మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఐ హోప్ కొంత సమాచారం అయితే నేను సేకరించాను. మీలో చాలా అనుభవం కలిగిన వారు ఉన్నారు, ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగిన వారు ఉన్నారు. ఎనీవే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా మరొకసారి సో మనకు దొరికిన ఈ స్వేచ్ఛను బట్టి అండ్ ఇంకా చూస్తే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ లేకపోతే హ్యూమన్ రైట్స్ గురించి మనం వెతికితే కనుక ప్రతి కేటగిరీకి అదివరకు ఉన్నటువంటి సతీ సాగమనం లాంటివన్నీ కూడా దూరం అయిపోయాయి. స్త్రీలకు ఎంతో భద్రత ఏర్పరచబడింది. అండ్ అలాగే చిన్నపిల్లలకి బాల్య వివాహాలు చేసుకోకూడదు, బాల కార్మికులు ఉండకూడదు, ఇటువంటి ఎన్నో అండ్ కార్మికులకు వారి హక్కులు కావచ్చు, ప్రతి ఏరియా ప్రతి డిపార్ట్మెంట్ అందరికీ కూడా స్వేచ్ఛ అనేది తీసుకొచ్చింది. కనుక వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ డే. సో ఫ్రెండ్స్, కంట్రీలో మనకు ఉన్నటువంటి స్వేచ్ఛని అయితే మనం చూసాము. అండ్ అలాగే బిబ్లికల్గా మనకు ఈ కాన్స్టిట్యూషన్కి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనే విషయాన్ని కొన్ని వచనాలను బిబ్లికల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలను ఆధారం చేసుకుంటూ ఈ రోజు గురించి, ఈ రిపబ్లిక్ డే గురించి కొంత సమాచారాన్ని సో మనము విన్న ఈ మాటలకి, ఈ సుప్రీం లాకు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలనేది బిబ్లికల్గా కొన్ని వచనాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమింపబడి ఉన్నాయి. కాబట్టి అధికారిని ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తన మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు. సో ఈ మాట చదివినప్పుడు ఇది సందర్భ సహితంగా లేదు కదా అని మీరు అనగలిగితే, సందర్భ సహితంగా అంటే ఈ కాంటెక్స్ట్లో ఎవరి గురించి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో అనేది మనకు దానికంటే కూడా ఇంకా స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చూడండి, ఇక్కడ రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. సో బి కేర్ఫుల్, మీరు ఈ విషయంలో అశ్రద్ధ చేయకూడదు. సరే, ఈరోజు అనేకమైన మనము నేర్చుకున్నటువంటి నీతికి, మనం చూస్తున్నటువంటి నీతికి పొంతన ఉండదు. మేబీ మనకు తెలిసిన కొన్ని సత్యాలు వారు ఎరగలేదు కనుక, వారి ఎరగని స్థితిలోనే వారి జీవితాలు కొనసాగుతాయి కనుక మనం ఖచ్చితంగా వారిని ఎదిరించే వారంగా కాకుండా, చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకరి మాట వింటే నెక్స్ట్ నా మాట వినడానికి ఒకరు సిద్ధపడతారు. ఈరోజు మనం నేర్చుకున్న జ్ఞానం ఏం చేస్తుందంటే, నీది తప్పు, మీరు కరెక్ట్ కాదు, మీరు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎస్, మనకు మనం నేర్చుకున్న జ్ఞానం మనల్ని ఎలా పురుగొలుపుతూ ఉంటుంది. సో వీఆర్ నాట్ హియర్ టు ఆర్గ్యుమెంట్స్ చేయడానికి మనం ఇక్కడ లేవండి. ఆర్గ్యుమెంట్స్ చేయడానికి, లేకపోతే మీరు కరెక్ట్ కాదు, లేకపోతే మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి మనం ఇక్కడ లేము. సో దేవుడు మనకు కృప అనుగ్రహించాడు. దేవుడు తన సన్నిధిలో మనకు అవకాశం ఇచ్చాడు. ఇతరులను కూడా దేవుని సన్నిధికి నడిపించడానికి మనం ప్రార్థించే వారంగా ఉండాలి.
సో ఫ్రెండ్స్, బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే దానియేలు గ్రంథంలో దానియేలు గురించి మనం కొంత రీసెర్చ్ చేస్తే, ఆయన గురించి కొంత తెలుసుకుంటే కనుక, దానియేలు గారు అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరికీ కూడా అధికారి. ఎంతో జ్ఞానం ఉంది, దేవుని గురించి సంపూర్ణ జ్ఞానం ఉంది. ఆయన తెలుసుకున్న జ్ఞానం కొరకు హింసించబడడానికి ఇష్టపడ్డాడు, కానీ ఎక్కడా ఎవరిని ఎదిరించలేదు. ఆయన కోపం రాలేదా? ఎస్, ఆయన పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాడు. సో అధికారానికి లోబడి దేవుణ్ణి మహిమపరచడానికి సర్వ ప్రయత్నాలు అయితే చేశాడు. మనము ఎదుర్కొంటున్నటువంటి కాన్స్టిట్యూషన్లో, ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం మనం పౌరులుగా కొనసాగుతూ ఉన్నాం. మన సభ్యత, మనము నేర్చుకున్నటువంటి జ్ఞానం, మనం తెలుసుకున్నటువంటి దేవుని గురించి తెలుసుకున్నటువంటి జ్ఞానము మనల్ని మనం కరెక్ట్ అని మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఐఎమ్ రైట్ పర్సన్ అని నేర్పిస్తూ ఉంది. మిగతా వారిని మనము రాంగ్ పర్సన్గా చూడాలనే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉంటాం. సో ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ కాన్స్టిట్యూషన్లో మనకి ఎన్ని రైట్స్ ఉన్నాయో మిగతా సహోదరులకు కూడా అటువంటి రైట్స్ ఉన్నాయి. ఒకరికి మనము చెప్పడానికి, మనకు తెలిసిన మేలను వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అవకాశం దొరికినప్పుడు ప్రేమించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరికి సహకరించే విధంగా మనం ముందుకు కొనసాగే ప్రయత్నం అయితే చేద్దాం. వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ డే. అండ్ ఫ్రెండ్స్, మరొకసారి అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే. ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.